అమర జవాన్ ట్రస్ట్ తరపున ఆకృతి షాపింగ్ మాల్ యాజమాన్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమర జవాన్ ట్రస్ట్ కోసం డొనేషన్ బాక్స్ సౌకర్యాన్ని అందించటం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని చాటింది ఆకృతి షాపింగ్ మాల్. మీ దేశభక్తి స్ఫూర్తితో డొనేషన్ బాక్స్ సౌకర్యాన్ని అందించటం ద్వారా అమరవీరుల స్మృతిని గౌరవించే మా కార్యక్రమాలకు మీరు అమూల్యమైన సహకారం అందించారు. మీ సహకారానికి ట్రస్ట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అమర జవాన్ ట్రస్ట్ తరపున ఆకృతి షాపింగ్ మాల్ యాజమాన్యానికి మా చిరు సత్కారం. వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు, దడదడదడదడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు, అగు పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు. భారత అమరల సైనిక విగ్రహ ఆవిష్కరణ ట్రస్ట్ వ్యవస్థాపన చేయడం జరిగింది. దీనికి నేను ఫౌండర్ అండ్ చైర్మన్ ఉండటం జరిగింది. మన ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశములు: 1 యుద్ధ భూమిలో అమరులైన జవాను యొక్క విగ్రహ ఆవిష్కరణ, 2 అమరులైన జవాను యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం, 3 మానవాళి మనుగడకు అత్యంత ఆవశ్యకమైన ఆహారాన్ని పండించే రైతుకు నివాళి, ఆత్మహత్యకు గురైన కుటుంబానికి ఆర్థిక సహాయం. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయటం వలన అమరులైన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సంవత్సరానికి 2 వేడుకల్లాగా, అవి 1 పుట్టినరోజు 2 చనిపోయిన రోజులను వేడుకలుగా నిర్వహించటం ద్వారా తల్లిదండ్రులనందు మరియు కుటుంబ సభ్యులకు తన కొడుకు మనతోనే ఉన్నాడనే భావన కలిగించుట, మరియు ప్రతి ఒక్క భారతీయ యువతలకు దేశభక్తిపై, దేశ రక్షణ, ఉద్యోగాలపై ఆసక్తి చూపించేలా చేయుటే నా యొక్క మరియు మన యొక్క భారత అమర సైనికుల విగ్రహ ఆవిష్కరణ ట్రస్ట్ ముఖ్య లక్ష్యం. జై జవాన్ జై కిసాన్, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై.